నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. జత్వాని కేసులో ఊహించని ట్విస్ట్. సిఐడి రిపోర్ట్లో ఏం మారింది, దాని వెనక కారణాలేంటి, అసలు ఏం జరిగింది, దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, జత్వాని కేసు ఇది ఎప్పటి నుంచో కొనసాగుతానే ఉంది. మరి ఈ కేసులో ఊహించిన ట్విస్ట్ అయితే ఒకటి జరుగుతుంది. సిఐడి రిపోర్ట్ మారిందా అంటే ఏం చెప్తారు సార్ దీని మీద మీ స్పందన? సిఐడి రిపోర్ట్ మాత్రమేం కాదండి, ఇది యాక్చువల్గా జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ రావు అన్న అతను కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య డబ్బు లావాదేవీల గురించి అతను వేధిస్తుందని డబ్బులు అడిగింది, తీసుకుని ఇవ్వట్లేదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు అతను. ఆ కంప్లైంట్ ప్రకారం ఆ దర్యాప్తులో భాగంగా విచారణలో భాగంగా ఆవిడ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు చూపించారు. ఆవిడే ఇతని దగ్గర డబ్బులు ఆగిందనేటువంటిది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి చూపించారు. అదొక కేసు. ఇంకో కేసు ఏంటంటే జత్వానీని బొంబాయి నుంచి తీసుకొచ్చి 45 రోజులు అక్రమంగా నిర్బంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకముందే ముందు రోజే వెళ్ళి ఆవిడని అదుపులో తీసుకుని ఇక్కడ గెస్ట్ హౌస్లో నిర్బంధించి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి పెట్టి వాళ్ళ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ దౌర్జన్యంగా దుర్మార్గం వ్యవహరించిన ఐపీఎస్ల మీద కేసు జత్వాని పెట్టింది. అది ఈ రెండు కేసులుగా చూడాలి. మొదటి కేసులో కుక్కల విద్యాసాగర్ రావు వెర్సస్ జత్వాని, రెండో కేసు జత్వాని వెర్సస్ ఐపీఎస్ ఆఫీసర్స్. ఈ రెండు కేసులు కూడా లైవ్లో ఉన్నాయి. ఒక కేసులో ఆవిడ ఒకవేళ డబ్బు అది ఇలా మధ్యలో లావాదేవీలు నిజమే, ఆవిడ దోషిగా తేలితే దాంట్లో శిక్ష ఉంటుంది. అలాగని చెప్పేసి ఈ కేసులో ఆవిడని వేధించిన దాంట్లో డెఫినెట్గా వీళ్ళు శిక్ష అనిపిస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి సస్పెన్షన్లో ఉన్నారు, అది కంటిన్యూ అవుద్ది, అందులో నో కాంప్రమైజ్. ఇది ఎలాగ అర్థమవుతుందంటే జత్వాని కేసు ఇవాళ సిఐడి ఛార్జ్షీట్లో ఆవిడ బ్లాక్మెయిల్ చేసిన మాట నిజమే అనేటువంటి వార్తలు వచ్చినాయి. ఆ వార్తలు చూసిన తర్వాత జత్వాని కేసే లేదు, బలైపోయారు ఆఫీసర్స్, అది ఇదని మాట్లాడుతున్నారు అందరూ. చాలా అవివేకమైన ఆలోచన, అది అసంబద్ధమైన ఆలోచన. అమ్మయ్య ఉగ్గబెట్టుకుని ఉన్నవాళ్ళు రిలాక్స్ అయినట్టుగా ఉన్నారు. ఏం రిలాక్స్ అవ్వకుండా మీరు అంత సంతోషపడాల్సిన అవసరం లేదు ఎవరైనా. ఎందుకంటే క్రాంతి రాణా టాటా కానీ విశాల్ గున్ని కానీ సీతారామాంజనేయులు కానీ ఇందులోంచి తప్పించుకోలేరు అన్లెస్ అంటిల్ జత్వాని వదిలేస్తే తప్ప. ఒకవేళ వాళ్ళని రాజీపడి వాళ్ళని తప్పించుకుని ఇది చేస్తే డెఫినెట్గా జరగవచ్చు. ఇక్కడ జిందాల్ గురించి మాట్లాడుతున్నారు చాలామంది. జిందాల్కి జత్వానికి మధ్య వ్యవహారం ఉండుండొచ్చు, అందులో వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయి ఉండొచ్చు, ఆ అమ్మాయి అంత కొంత తీసుకుని సెటిల్ అయిపోయి ఉండొచ్చు. అది మన రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేదు. జిందాల్ తోటి జిందాల్కి మధ్య ఉన్న వ్యవహారం మనకి ఏమీ సంబంధం లేదు. అది అక్కడ మహారాష్ట్రలో బాంబేలో నమోదైన కేసు, ఆ కేసు సంబంధించి వాళ్ళు ఏం పడతారు. మన దగ్గరకు వచ్చిన కేసు జత్వాని నమోదు చేసిన కేసు ఏంటంటే ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఆవిడని బొంబాయి నుంచి అక్రమంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఒక గెస్ట్ హౌస్లో నిర్బంధించి ఏమైనా ఆ అమ్మాయిని కొంచెం అసభ్యంగా ప్రవర్తించి ఏమైనా చేశారేమో కూడా. అవన్నీ ఆవిడ ఆఫ్ ది రికార్డ్స్లో కొంతవరకు వాళ్ళు చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఆ కేసులో అది చాలా పటిష్టంగానే గట్టిగా ఉంది, దాని ఛార్జ్షీట్ కూడా వస్తుంది. అర్థమైందండి. కాబట్టి ఈ రెండు ఒకటే, జత్వానియే దోషి. కాబట్టి వీళ్ళందరూ చాలా శుద్ధపోసలని అనుకున్నారు. ఎవడన్నా అనుకుంటే వాళ్ళంతా ఇర్రిపప్పలు ఇంకెవరు ఉండరు. అర్థమైందండి. ఎందుకంటే కుక్కల విద్యాసాగరు జత్వాని కేసులో కుక్కల విద్యాసాగరు కేసు విషయంలో వాళ్ళిద్దరి మధ్య లావాదేవీలు ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా అమ్మాయి అతను వేధించి ఉంటే డెఫినెట్గా అమ్మాయి శిక్ష అర్హురాలు అవుద్ది. కానీ ఆ అమ్మాయిని అక్కడి నుంచి కేసు నమోదు అవ్వక ముందే కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది. ఆ విషయం కూడా తేటతెల్లంగా ఉంది కదా. డైరెక్ట్గా అమ్మాయి ఇక్కడ పచ్చ మీడియా అంతా గగ్గులు పెట్టి డెఫినెట్గా గగ్గులు పెడతారు, తోలు తీసి ఎండ హెత్తారు, అందులో అనుమానం ఏముంది. ఇప్పుడు ఎవడైనా సరే ఇప్పుడు ఇది డెఫినెట్గా ఈ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యతంగా లా అబైడింగ్ సిటిజన్స్లా చట్టానికి లోబడి వ్యవహరిస్తుంది. కాబట్టే జత్వాని కేసు విషయంలో కూడా అది కూడా పబ్లిక్ ముందు పెట్టారు. లేదంటే ఆ కేసును డైల్యూట్ చేయొద్దు వాళ్ళు. ఎప్పుడో న్యాయంగా ఆలోచిస్తున్నారు, ఎవరి పట్ల పక్షపాతంగా వ్యవహరించకుండా ప్రాక్టికల్గా ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి జత్వాని గురించి ఇవాళ ఈ రాతలు వచ్చినాయి, లేదంటే ఎప్పుడు తొంగలో దుక్కేద్దరు దాన్ని. అవును కదా. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు జత్వాని కేసు
ఆవిడే చేసిందని నోర్మే దాని గురించి వదిలేయడం అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా అలా చేస్తాడు. చేస్తాడు, అవును. కాబట్టి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, తమ్ముడు తనవాడైనా ధర్మం ధర్మమే. ఇది ఎవడైనా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఆమె మీడియా చిత్ర గురించి హింసలు మాట్లాడేవాడు పెట్టారంట. ఎవరో కూడా ఎల్లో మీడియా అని మాట్లాడుతాం. నిజంగా ఎల్లో మీడియా చాలా మంచి మీడియా. పుచ్చం నీచం మర్చిపోయి వ్యవహరించదు. సాక్షి, దానికి అనుబంధ మీడియాలో వాళ్ళకి సంబంధించిన డిజిటల్లో వీళ్ళలాగా నీచానికి నమూనా కింద వ్యవహరిస్తారు వాళ్ళు. వాళ్ళలాగా వీళ్ళు అప్పుడే వ్యవహరించరు. అది గుర్తుపెట్టుకోవాలి. 2 పార్ట్లు, అది 2 కేసులు అయ్యి. ఒకటి జత్వానీ మీద కుక్కల విద్యాసాగర్రావు పెట్టింది, 2 జత్వానీ పోలీస్ ఆఫీసర్స్ మీద పెట్టింది. 2 కేసులు అయ్యి. ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో నిర్బంధించి వీళ్ళు చేసిందంతా కూడా 45 రోజుల పాటు ఆవిడకి బెయిల్ కూడా రాకుండా చేశారు. అవును, చిత్ర హింసలు పెట్టారు. ఆ అమ్మాయికి శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వలేదంట. ఘోరాతి ఘోరం. వాళ్ళ తల్లిదండ్రులు ఏం తప్పు చేశారు, వాళ్ళ అన్నయ్య వాళ్ళ సోదరుడు ఏం తప్పు చేశాడు, వాళ్ళు ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్లు ల్యాప్టాప్లు ఫోన్లు లాగేసుకుని మీరు చేయవలసిన దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయి నేరస్తురాలు అయితే ఆ అమ్మాయి కేసు ఉంటే ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలి. మరి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు నిర్బంధించారు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టారు? వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి వాళ్ళు ఊపిరాడకుండా చేసి వాళ్ళకి ₹1 కూడా తీసుకోవడానికి లేకుండా చేసి వాళ్ళు కనీసం లీగల్ సపోర్ట్ లేకుండా న్యాయ సహాయం అందకుండా చేశారు వీళ్ళంతా. నిజంగా ప్రభుత్వం రాకపోయి ఉంటే ఆ అమ్మాయి జీవితం అలాగే అయిపోను, సఫా అయిపోను. ఇక్కడ ఇవాళ ఊరట లభించింది అనుకుంటే అది ఏమన్నా ఉంటే కుక్కల విద్యాసాగర్ కింద లభించింది, అది కూడా ఉండదు. చూస్తున్నాను, వెయిట్ చేయండి. మీరు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే ఈ ప్రభుత్వానికి ఏంట్రా వీళ్ళు ఎలా చేస్తారంటే తొక్కితే మళ్ళీ పోతారు వెనక్కి. కానీ ఈ ప్రభుత్వం అలా చేయదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం పక్షపాతానికి తావివ్వడైనా చట్ట ప్రకారం చట్టానికి లోబడి రాజ్యాంగబద్ధుడై వ్యవహరిస్తాడు. కాబట్టి మీ శాస్త్రం, మీ రికార్డింగ్ డ్యాన్స్, మీ గరగాట అన్ని సాగుతున్నాయి. థ్యాంక్ యూ సార్.